నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోందా? రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు అందుకు నిదర్శనంగా భావించొచ్చా? ఇందులో భాగంగానే ఈరోజు వైసీపీ నిర్వహించిన పిఏసీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారా? దీన్ని కవర్ చేసేందుకు ఆయన 2 మౌత్ పీస్లను రంగంలోకి దింపారా? మరి ఈ అరెస్టులు కక్షపూరితమని వైసీపీ అంటుంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేశామని హోంమంత్రి అనిత చెప్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సత్యమూర్తి గారు, నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చాలా కీలకంగా మారాయండి. ఈ 2 అరెస్టులతో రాష్ట్రం మొత్తం కూడా షేక్ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఒకటే చర్చ నడుస్తోంది. దీని తర్వాత అరెస్ట్ ఎవరిది ఉండబోతుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఆయన పార్టీ పరిస్థితి ఏంటి అసలు అని చెప్పి చర్చించుకుంటున్నారు. సో ఏం జరగబోతుంది అంటారు? నాకు జగన్మోహన్ రెడ్డి ఇవాళ బాగా నచ్చాడు. ఆయన చాలా వేదాంత ధోరణిలో మాట్లాడాడు. కలియుగం అంటే ఇదే, కలియుగంలో రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి అని చెప్తున్నాడు. కలియుగం అంటే ఏంటో తెలుసా? ఒక ఆర్థిక నేరగాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం కలియుగం రావటం. ఆ తేడా తెలుసుకోకుండా ఇప్పుడు కలియుగం వచ్చింది అనుకుంటున్నాడు. కలియుగం ఎప్పుడో వచ్చింది. నీకు ఇన్ని నేరాలు, ఆర్థిక నేరాలు చేసిన ఒక వైట్ కాలర్డ్ క్రిమినల్వి, నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అదే చెప్పాడు. వైట్ కాలర్డ్ క్రిమినల్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి. ఎందుకు అన్నాడంటే ఇదే, నిన్నగాక మొన్న దాల్మియా సిమెంట్కి సంబంధించి 12 ఏళ్ళు కోర్టులో వాళ్ళు పోరాడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని ఆస్తులు జప్తు చేస్తే ఆ దాల్మియా సిమెంట్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి పోరాటం చేశాడు. అంత పోరాటం చేసినా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే గెలిచింది. ఆస్తులు స్వాధీనం చేశారు కదా మొన్ననే. అట్లా ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు, ఎవరిని అరెస్ట్ చేయంగానే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయంగానే ఇంకా కలియుగం వచ్చేసింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే, కలియుగం ఎప్పుడొచ్చింది అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఐపీఎస్ ఆఫీసర్ని తెచ్చి పెట్టుకొని ఒక అమ్మాయిని, సినిమా నటిని, ఆ అమ్మాయి మీద దొంగ కేసు పెట్టి, తప్పుడు కేసు పెట్టి, తప్పుడు దుష్టులు ఒక 4 కూర్చొని కుట్రబన్ని ఆ అమ్మాయిని బాంబే నుంచి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి ఆ అమ్మాయి తల్లిని, తండ్రిని తీసుకొచ్చి 40-42 రోజుల పాటు కన్ఫైన్మెంట్లో పెట్టి ఆ అమ్మాయిని అసభ్యకరంగా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి, బెదిరించి, చిత్రహింసల పాలు చేసి, ఆ తండ్రి పాపం 65 ఏళ్ళు 70 ఏళ్ళ తండ్రి మీద పోలీసులు దాష్టీకం చేస్తే అతని 2 చెవులు వినపట్టం మానేసినాయి, పోయినాయి. తల్లికి మొత్తం ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది. ఆ అమ్మాయి ఇంకా ఇది మోడలింగు, సినిమా నటించటం అదంతా కూడా కెరియర్ పోయింది, నాశనం అయిపోయింది. ఎందుకో తెలుసా? సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో అడ్డగోలుగా ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ కొన్ని లక్షల స్టోరీలు రాశారు వీళ్ళు. ఆ అమ్మాయిని ఎట్లా సంబోధిస్తారో తెలుసా? సాక్షిలో ఉండే యాంకర్లు కానీ, ఆ సాక్షిలో సబేటర్లు, కొంతమంది లేడీ సబేటర్లు కూడా పనిచేస్తూ ఉంటారు సాక్షిలో. వాళ్ళు ఏమి రాస్తారు అంటే, ఈ అమ్మాయి బజార్ అమ్మాయి, ఈ అమ్మాయి ఒక ఒళ్ళమ్ముకునే అమ్మాయి, ఆ అమ్మాయి అసలు హనీ ట్రాపులు చేసే అమ్మాయి. ఈరోజు అంబడి గారు కూడా అంటున్నారు అదే. అట్లా రాసి ఒక ఆడకూతురు క్యారెక్టర్ని అసాసినేట్ చేసి కూర్చోబెట్టి నడి క్రాస్ రోడ్లో కూర్చోబెట్టిన వీళ్ళందరూ వచ్చి ఈ రోజున వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయంగానే అసలు ఒక కలియుగం వచ్చేసింది. కేవలం కక్షపూరితంగా చేసిన అరెస్ట్లే రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అదే భయానక వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి 43 రోజుల పాటు ఒక చీకటి గదిలో వేయటమే, అదే చేసింది జగన్మోహన్ రెడ్డి. చేసిన ఈ నేరాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే, దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ దొరుకుతూ ఉంటే, ఈ రోజున ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే
గగ్గోలు పెడుతున్నారు. కలియుగం వచ్చేసినట్టు గగ్గోలు పెడుతున్నారు వీళ్ళు. ఒక అమ్మాయిని బాంబే నుంచి తీసుకొచ్చిన రోజే కలియుగం వచ్చింది. అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులకి అన్నీ నీ గుట్టుమట్లన్నీ తెలుసు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ రోజున ఏమైనా కొంచెం ఇప్పటికైనా తను ఒక ఐపీఎస్ ఆఫీసర్నని, తనకు బాధ్యత ఉందని, తను ప్రజల దగ్గర నుంచి జీతం తీసుకొని ఇంతకాలం తన పిల్లల్ని పోషించుకున్నాను అన్న ఒక జ్ఞానం గనక ఉంటే ఈ రోజున ఎవరు చెప్పారు? కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేసి తెమ్మని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారు? ఏ బాస్ ఆదేశిస్తే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు చేశాడో మొత్తం చెప్పాలి. మొత్తం న్యాయస్థానం ముందర చెప్పాలి. ప్రతి వాళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళే. రోజే వచ్చి మాట్లాడుతుంది. అంబటరాంబాబు వచ్చి కానీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆరోపిస్తున్నట్టే సార్ అరెస్టులు అయితే జరుగుతున్నాయి, కానీ అంతకు మించి కేసులు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చాలా అరెస్టులు మనం చూసాము, కానీ ఎవరు కూడా విచారణకి సహకరించట్లేదు. కేసు అంతకు మించి ముందుకు కూడా వెళ్ళట్లేదు. ఇవన్నీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? నీకు ఒక విషయం చెప్తా వినమ్మా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్ వెళ్ళి, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ వెళ్ళి యువర్ అండర్ అరెస్ట్ అంటే చాలు, వాడు సిగ్గుతో చచ్చిపోవాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయటం కన్నా ఇంకా అంతకన్నా సిగ్గు ఇంకే ఉంటుంది. శిక్ష పడాలా? ఉరి శిక్ష పడాలా? అక్కర్లా. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వి, నిన్ను ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఇట్లా చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే ఆ దృశ్యం చూస్తే చాలు. ఆ దృశ్యం మళ్ళీ వీడియోల్లో మళ్ళీ ఫోటోలు తీసి కూడా చూపిస్తారు కావాలంటే. అది చేస్తే చాలు. అందరినీ శాంతి భద్రతలను కాపాడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్టు చేశారు అన్న వార్త, ఈరోజు వార్త మొత్తం కటింగులు పెట్టుకుంటే చాలు. అది అతనికి పెద్ద శిక్ష. అట్లా అని శిక్ష పడదని కాదు, అతను చేసింది చాలా పెద్ద నేరము. ఆ నేరంలో సహకరించాడు. అతనితో పాటు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లే, వాళ్ళిద్దరూ అప్రూవర్లుగా మారిపోయారు. ఇతను చెబితే చేశాము అని చెప్పారు కాబట్టి ఇతనికి శిక్ష కన్ఫర్మ్డ్. కాకపోతే ఈయన కూడా ఆ శిక్షను ఏమన్నా తగ్గించుకోవాలన్నా, లేకపోతే ఇప్పటి వరకు ప్రజల డబ్బులతో బతికినట్టు ఏదన్నా కృతజ్ఞతా భావం ఏదన్నా మనసులో ఏదన్నా ఏ మూలనన్నా ఉంటే ఈ నేరం ఎవరు చేయించారో వాళ్ళ పేరు చెప్పాలి. సార్, ఈరోజు పిఎస్సి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు విలువలు లేని రాజకీయం ఇప్పుడు నడుస్తుంది అని చెప్పి ఒక మాట అన్నారండి. అండ్ నిన్న రాజ్ రెడ్డి అరెస్ట్ ఏదైతే ఉందో దానిపైన కూడా స్పందించి నెక్స్ట్ మిథున్ రెడ్డే టార్గెట్ ఉన్నారు, ఆయన ఎలాగైనా ఇరికించే ప్రయత్నం చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. సో ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాట అని ఉంటారంటారు? సో నిన్నటికి అది జరిగితే మరి ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరిగింది. మరి పిఎస్ఆర్ ఆంజనేయులకి పైన ఎవరుండే అవకాశం ఉంది? అది మాత్రం ఎందుకు ఆయన చెప్పలేదు? నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు? అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు నోరు విప్పితే మరి అది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిదే ఉండబోతుందంటారా? అంటే ఇప్పుడు మొదటిది ఏది, రాజ్ కసిరెడ్డి పేరు చెప్పింది ఎవరు? చంద్రబాబు. రాజ్ కసిరెడ్డి పేరు చెప్పింది డీజీపీ చెప్పాడా? రాజ్ కసిరెడ్డి పేరు హోమ్ మినిస్టర్ అనిత చెప్పిందా? ఎవరు చెప్పారు రాజ్ కసిరెడ్డి పేరు? ఎవరతను? నీ నీడ, నీ తోడు. నువ్వు ఏవన్నా అయితే అతను ఏటు. నీ నీడ చెబితే అతని పేరు బయటకు వచ్చింది. అప్పుడు దాకా అసలు నీకు విన్నావా రాజ్ కసిరెడ్డి పేరు ఎప్పుడన్నా? ఎవరి ద్వారా అతని పేరు బయటకు వచ్చింది? నువ్వు ఏవన్నా అయితే అతను ఏటు బయట పెట్టాడు. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి పేరు ఎవరు బయట పెట్టారు? చంద్రబాబు పెట్టాడా? అది కూడా విజయసాయి రెడ్డి గారు. అంటే ఇప్పుడు నీ వాళ్ళని ఇరికించుకుంటుంటే చంద్రబాబుకి ఏం సంబంధం? కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం? విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాక చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు కదా అంబటి రాంబాబు గారు. ఎవరి చేతుల్లోకి వెళ్ళారనేది వెళ్ళినాడు చెప్తాడు, లేదు ఆ చేతులు చెప్తాయి. మనం ఎవరం చెప్పటానికి? ఇప్పుడు సాయిరెడ్డి ఏమని చెప్తున్నాడు? నీ మీద నా మనసు ఇరిగిపోయింది అన్నాడు. ఎందుకు అడుగు? మీరు కదా తెలుసుకోవాల్సింది. ఏమన్నా ఏటూలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి కదా. దొంగలు వాస్తవమా కాదా? వీళ్ళందరూ దొంగలేనా? ఇప్పుడు ఆ దొంగలు వాటాలు పంచుకోవడంలో తేడాలు వచ్చాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు నువ్వు చెప్పిన వాటా? ఆయన చెప్పి నువ్వు ఇచ్చుంటే మరి ఆయన మరి ఇలా పేర్లు చెప్పేవాడు కాదేమో. సాయిరెడ్డి కన్నా ఎక్కువ వాటా ఇచ్చావా కసిరెడ్డికి? సాయిరెడ్డి కన్నా ఎక్కువ వాటా ఇచ్చావా మిథున్ రెడ్డికి? ఏదో జరిగింది. మీ వాటాల గోల్మాల్ ఇవాళ మీ కొంప ముంచింది, మిమ్మల్ని అందరినీ జైల్లోకి పంపిస్తోంది. ఇప్పుడు అతను ఏమంటాడు?
జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, భయానక వాతావరణం సృష్టిస్తున్నారు, కలియుగంలోనే ఇలాంటి రాజకీయాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నాడు. చూసావేటన వేరు అంటే జోకర్ ఎక్కడో లేడు, నీకు జగన్మోహన్ రెడ్డి రూపంలో మన చుట్టూతానే తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా అంటే ఏది దుర్మార్గం? మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే కోసేస్తే దుర్మార్గం. ఎవరినన్నా ఈ ప్రభుత్వం జై జగన్ అనేవాడిని మెడ మీద కత్తి పెట్టి కోసేస్తుందా? ఎంతమంది జై జగన్ అంటున్నారు? ఇప్పటికీ సీఎం సీఎం అంటున్నారు కదా. ఎవరి మెడ మీద కత్తులు పెడతం లేదు, ఎవరి గొంతులు కోయటం లేదు. ఇప్పుడు ఏంటి ఈయన మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నానంటే, ఏ డాక్టర్ అన్నా మాస్క్ అడిగితే పెడరెక్కలు ఇరిచి కట్టి లాఠీలతో కొట్టారా? ఇప్పుడు దుర్మార్గం అంటే మనకేం కనపడతల్లా. ఏ హీరోయిన్ అన్న కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా? ఇప్పుడు ఐపీఎస్ఎల్తో కిడ్నాప్ చేపిస్తావా? అంతకన్నా భయానకం ఉందా? ఇంకొక మాట, ఈరోజు వ్యవస్థలన్నింటిని కూడా కలుషితం చేస్తున్నారు, వ్యవస్థలను వాడుకుంటున్నారని కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో. అందుకే నచ్చాడుగా సత్యమూర్తి గారికి. ఇప్పుడు ఆయన ఏమన్నారు, బిగినింగ్లో ఒకటే మాట అన్నాడు, నాకు జగన్మోహన్ రెడ్డి చాలా నచ్చాడు అన్నారు. అంటే సాయిరెడ్డికి నచ్చలా, సత్యమూర్తి గారికి నచ్చుతున్నాడు. అతనికేమో విరక్తి పుట్టింది, ఈయనకేమో ప్రేమ పెరుగుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నటువంటి మాటలు, ఆ మాట్లాడిన ఆ కామెంట్స్ చూస్తుంటే ఇప్పుడు మనం ఏమని మాట్లాడాలా? జనం అందరూ నవ్వుతున్నారన్న ఇంగితం అన్నా ఉండాలి కదా. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని నువ్వు ఎన్ని రకాలుగా మనం వాడుకున్నావు, జాషువాని ఎలా వాడుకున్నావు, కాంతిరాణా టాటాని ఎలా వాడావు, విశాల్ గున్నీని ఎలా వాడావు, సునీల్ కుమార్ని ఎలా వాడావు. ఇప్పుడు నీకు బడి వాళ్ళు బలయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళ ఐపీఎస్లు వాళ్ళు సిగ్గుపడుతున్నాయి. అసలు ఆ 3 అక్షరాలు సిగ్గుపడే పరిస్థితి. ఎలాంటాడు, ఎలా ఇవాళ అరెస్ట్ అయ్యి వాళ్ళ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది పిఎస్ఆర్ ఆంజనేయులకి. మొదటి నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు కాంట్రవర్సీ, అతని చరిత్రే వివాదాస్పదం. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు. అంటే ఒక క్రిమినల్ పాలకుడైతే క్రిమినల్స్ అంతా రెచ్చిపోతారు, పోలీసు కూడా క్రిమినల్గా ఎలా మారతారు. జగన్మోహన్ రెడ్డి పాలన కళ్ళ ముందు కనపడుతుంది. ఆ గీత చెరిగిపోయింది. పోలీసే క్రిమినల్, క్రిమినల్లే పోలీస్ చట్టపట్టాలి. ఇప్పుడు అదే పాలకుడు మారితే ఏది, ఇవాళ ఒక విజనరీ లీడర్ పాలకుడు అయితే పోలీసు ఎలా పనిచేస్తోంది? ఏరి పారేస్తోంది, రూట్అవుట్ చేస్తోంది. ఎవరిని? క్రిమినల్స్ని. వరుసపెట్టి అందరినీ జైళ్ళకి పంపిస్తోంది. పోలీసులో కూడా క్రిమినల్ ఉంటే వాళ్ళను కూడా జైళ్ళకి పంపుతోంది. అట్లని తనాళ్ళని ఏమైనా వదిలేస్తున్నారా? తప్పు చేస్తే తనాళ్ళను కూడా జైలుకి పంపిస్తున్నారు. ఇది కదా రియల్ పోలీసింగ్ అంటే. మొన్న ఎవరో టీడీపీ కార్యకర్త కిరణ్, అతను ఏదో తప్పు మాట మాట్లాడని జైలుకి పంపించారు. అంటే అటు సోషల్ సైకోల పట్ల ఉక్కుపాదం మోపారు, ఇటు అవినీతి పరుల పట్ల ఉక్కుపాదం మోపుతున్నారు. వాళ్ళు ఐపీఎస్ అయినా ఒకటే, లేకపోతే అతను కానిస్టేబుల్ అయినా ఒకటే, చట్టం ఎవరికైనా సమానం. ఇప్పుడు కసిరెడ్డి రాజుకి వాళ్ళ వైద్య పరీక్షలు పూర్తి చేసి అతను ఇప్పుడు రిమాండ్ అడుగుతున్నట్టున్నారు. ఇప్పుడు అతను ఏమంటాడు, విజయసాయిరెడ్డిని బట్టేబాజ్ అన్నాడు. మరి ఆ బట్టేబాజ్కి 10 పోస్టులు ఇచ్చినాడు. ఏ బట్టేబాజ్? ఇప్పుడు ఒక పోస్టా? రాజ్ కసిరెడ్డికి ఏమి ఇవ్వాల పోస్టు, ఏదో ఐటీ సలహాదారో ఇచ్చాడు. 2 సార్లు రాజ్యసభ ఇచ్చాడు. 2 సార్లు రాజ్యసభ ఇవ్వటమే కాదు, లోక్సభకు నుంచోబెట్టాడు. అతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో, అతనే రాజ్యసభ పక్ష నాయకుడు, అతనే పార్లమెంటరీ పార్టీ నాయకుడు. ఒక 9 కమిటీలకు అతనే మెంబరు, పార్లమెంటరీ కమిటీలకి. భారతదేశంలో దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే వెళ్ళి ప్యానల్ స్పీకర్గా కూర్చున్నాడు లోక్సభలో, రాజ్యసభలో ప్యానల్ స్పీకర్గా కూర్చున్నాడు. మరి అటువంటి బట్టేబాజుని తీసుకొచ్చి ఇప్పుడు బట్టేబాజుల పార్టీ ఇది. బట్టేబాజుల సంఘానికి అధ్యక్షుడా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు తిట్టుకోవటం ద్వారా ఎవరు? సాయిరెడ్డి ఏమో అతను ఇంటెలిజెంట్ క్రిమినల్ అంటాడు. రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్గా సాయిరెడ్డికే కనపడ్డాడంటే అతను ఏ స్థాయి ఇంటెలిజెంట్ క్రిమినల్ అంటే? ఇప్పుడు మనం అంటోంది అదే. ఏది? వీళ్ళు క్రిమినల్స్ ఇవాళ ఏ విధంగా లూటీ చేశారు, ప్రజాధనం దోపిడీ చేశారు, లక్షల కోట్లు అన్నమాట. ఇప్పుడు భూములు కబ్జా చేశారు, లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారు, దగ్గర 13.5 లక్షల ఎకరాలు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ మొత్తం తుడిచిపెట్టాడు. అక్కడ భూములన్నీ ఇవాళ పెద్దిరెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి బినామీల పేరు పరమైపోయాయి. ఉత్తరాంధ్ర సాయిరెడ్డి తుడిచిపెట్టేశాడు. వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్ మొత్తం విశాఖ భూములన్నీ మీరే లాగేశారు కదా. అది కూడా అదే, వాడి భూములు ఈడు బయట పెట్టాడు, వీడి భూములు ఆడు బయట పెట్టాడు. ఎవరు? సాయిరెడ్డి, ఎంవివి సత్యనారాయణ. ఎంవివి సత్యనారాయణ పలానా కూర్మన్నపాలెం భూములు మరి భూ యజమానికి 1%, డెవలపర్కి 99% అని ఎంవివి సత్యనారాయణ స్కాములని బయట పెట్టింది ఎవరు? సాయిరెడ్డి. సాయిరెడ్డి దసపల్లా భూముల స్కామ్ బయట పెట్టింది ఎవరు? ఎంవివి సత్యనారాయణ. సాయిరెడ్డి శాంతి ఎపిసోడ్ బయట పెట్టింది ఎవరు? సజ్జల. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి లొసుగులన్నీ సాయిరెడ్డి బయటపెట్టి, సాయిరెడ్డి లొసుగులన్నీ సజ్జల బయటపెట్టి, ఇప్పుడు వాళ్ళ కొంప తగలబెట్టుకుంది వాళ్ళే. చంద్రబాబు తగలబెట్టాడంటే సార్, ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అరెస్ట్ జరిగిందంటే దాని మీద ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు స్పందించిన అర్థం ఉంటుంది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేస్తే ఎందుకు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారు? ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధం ఉండిందంటారు? ఎందుకు వీళ్ళు? మీరు అదే దాన్ని బట్టే మీరు మీ క్వశ్చన్లోనే ఉంది సమాధానం. పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఇప్పుడు వీళ్ళకి ఈ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు అంటే శ్రీరెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, బోరుగడ్డ అనిలు, వీళ్ళే. అంటే ఒక ఆయన అంటే చివరికి పిఎస్ఆర్ని శ్రీరెడ్డితోనూ బోరగడ్డతో కలిపారు. 100% పోలిక కరెక్టు. నేను కావాలనే పోల్చి చెప్తున్నా. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా, బోరుగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, వీళ్ళు మాకు పార్టీతో సంబంధం లేదు అంటూనే ఉంటారు. పార్టీ ఇంటర్నల్ యాక్టివిటీస్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు, పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. శ్రీరెడ్డి ఏ రోజునన్నా చెప్పిందా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలనని? చెప్పలా. బోరుగడ్డ అనిల్ అని చెప్పి నాకు మా అన్న జగన్ అన్న చెబితే నేను చేస్తానంటాడు తప్ప అతను పార్టీ నాయకుడు అని అతను చెప్పుకోలేదు, పార్టీ చెప్పలేదు. పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అంతే, పార్టీ నాయకుడు అని చెప్పకుండా పార్టీ పనులన్నీ చేసి పెట్టాడు కదా. కానీ జగన్ ప్రేమికులు ముగ్గురు కూడా జగన్ ప్రేమికులు. జగన్ ఆనందం కోసం ఏదైనా చేస్తారు, ఏదైనా. అసలు ఈ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి మామూలు అంతకుముందు పురాణాల్లో ఏదో చెప్తూ ఉంటారు కదా, ఆ టైపులో అన్నమాట వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, ఈ ముగ్గురు ఇటువంటి వ్యక్తులనే జగన్మోహన్ రెడ్డి బాగా లైక్ చేస్తాడు. ఇప్పుడు శ్రీరెడ్డిని తీసుకెళ్లారు అక్కడికి, ఎక్కడికో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, మళ్ళీ వదిలేసినట్టున్నారు. బోరుగడ్డ అనిల్ హ్యాంగర్కి ఉన్న చొక్కా వేసుకోవటమే ఆలస్యం అన్నాడు. మరి ఇప్పుడు ఇంకా అది కాలేదు, హ్యాంగర్కి ఉన్న చొక్కా వేసుకోవట్లేదు ఇంకా. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అతను చాలా ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేశాడు. క్రిమినల్ యాక్టివిటీసే కాదు, ఇంకొకటి ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన పొలిటికల్ గేమ్లో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు పార్టిసిపేట్ చేశాడు. ఎట్లా అంటే తెలుగుదేశం పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి వైపు లాగటానికి, ఒక జనసేన ఎమ్మెల్యేని జగన్ వైపు లాగటానికి ఇన్స్ట్రుమెంటల్గా పనిచేసిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు. నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యింది, నువ్వు పొలిటికల్ డీలింగ్స్ ఎట్లా చేస్తావు? దాంతోపాటు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయన ఏటివ్గా ఉన్నారు. నీకు ఇంకా పోలీసులు ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేస్తున్నారు. ఇంకా తల్లి, నన్ను చెప్పకుండా అడ్డుపడితే ఎట్లా? నన్ను చెప్పకుండా నువ్వు అడ్డుపడితే నేను ఎట్ట చెప్పాలి? దువ్వాడ శ్రీనివాసు, ఆ మాధురి, దివ్యల మాధురి ఉంది కదా, వాళ్ళిద్దరి మధ్య కూడా మీరిద్దరూ ఏదైనా చేసుకుంటే మీరు 4 గోళ్ల మధ్య చేసుకోండి, మేము పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పి వాళ్ళిద్దరి మధ్య రాయబారం చేసిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు. విజయసాయిరెడ్డి శాంతి మధ్యలో మళ్ళీ రాజీ కుదిరిచ్చింది పిఎస్ఆర్ ఆంజనేయులు. పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అంటే, ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందంటే అక్కడ వాలిపోతాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. నువ్వు గవర్నమెంట్ జీతం వ్యవహారాల్లో బాగా వాళ్తాడు, ఆడవాళ్ళ వ్యవహారాల్లో బాగా వాళ్తాడు. మరి ఇటువంటివన్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు చేసినప్పుడు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఐపీఎస్ వ్యవస్థని మనం ఈ విధంగా మరీ ప్రైవేట్ సెటిల్మెంట్లకు కూడా వాడుకుంటున్నాము అని జగన్మోహన్ రెడ్డికి అప్పుడు మరి కలియుగం రాలేదా? కలియుగం గుర్తుకు రాలేదా?
ఒక ఐపీఎస్ ఆఫీసర్కి దివ్యల మాధురికిను దువాడ శ్రీనివాస్కి మధ్యలో రాయబారం ఎందుకు రాయబారం చేస్తున్నావు? ఇప్పుడు దువాడ శ్రీనివాస్ వైఫ్, లీగల్ వైఫ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్. లీగల్ వైఫ్ వెళ్ళి అయ్యా నాకు పార్టీ ఇన్ఛార్జి, టెక్కల్ పార్టీ ఇన్ఛార్జ్ ఇవ్వండి అంటే నీకు ఇవ్వమని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎవరిని అడిగాడు? ఈ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని. ఇంటెలిజెన్స్ అంటే బాగా తెలివిగల ఆఫీసర్ అని అర్థం. ఈ తెలివిగల ఆఫీసర్ని అడిగితే ఈయనెళ్ళి రాజీ చేసి, అంటే భార్యకి రాజీ చేస్తాడు, ఆమెకి రాజీ చేస్తాడు, అందరికి. ఇదే పని ఐపీఎస్ ఆఫీసర్ పని. ఇటువంటి పొలిటికల్ బ్రోకరేజ్ చేసేవాడా ఐపీఎస్ ఆఫీసరు? వ్యవస్థ ఎప్పుడు నాశనమైంది? ఏ రోజు నాశనమైంది? ఈరోజు అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు నాశనమైందా వ్యవస్థ? అటువంటి పనులు చేయించినప్పుడు నాశనమైందా? ఆలోచించుకోవాలి. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన సమయం. కానీ ఆయనే సిన్సియర్ ఆఫీసర్ అని డీజీపీ చాలా సిన్సియరు, స్థాయికి వెళ్ళాల్సిన వ్యక్తి అని అంబటి గారు ఖచ్చితంగా. అంబటి రాంబాబుకి సంబంధించి కూడా చెప్పాలి అంటే ఒక 2 పేర్లు వినపడుతూ ఉంటాయి. మరి అవి కూడా మరి ఈయన మహత్యం ఏమో మనకు తెలియదు. మరి 2 పేర్లు అంబటి రాంబాబుతో పాటు ఇంకో 2 పేర్లు వినపడుతూ ఉంటాయి. ఆ పేర్లు ఎందుకు వినపడుతున్నాయి? ఆ పేర్లు ఏంటి అసలు? అందుకని అంబటి రాంబాబు వచ్చి చెప్పిన, రోజా వచ్చి చెప్తారు, రోజా గారు వచ్చి చెప్తుంటారు. ఆమె చాలా అసలు ఇదేమి రాజ్యం అంటే ఆడపిల్లని కిడ్నాప్ చేసినప్పుడు ఇదేమి రాజ్యం అని అడగాలి కదా. ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి తల్లి తండ్రిని తీసుకెళ్ళి మొత్తం అందరిని చీకటి కొట్లో పడేసి కొడుతూ ఉంటే ఆ రోజున నీకు తెలియదు, నువ్వు మంత్రివే కదా. కానీ ఇప్పుడు వచ్చి అందరూ కూర్చొని చింత చెట్టు మీద ఉన్న పిశాచాలన్నీ వచ్చి ఒకచోట సమావేశం అయ్యి మొత్తం చక్కగా రకరకాల నీతి వాక్యాలు చెబుతూ ఉంటే ఇవన్నీ విని ఇంకా మనం తట్టుకోవాలి. సార్, ఈరోజు మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ పైన స్పందించడం జరిగింది. మా హయాంలో మేము తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ విప్లవాత్మకమైనది. ఇంకా బాబు గారి హయాంలోనే అప్పట్లో లిక్కర్ స్కామ్ పైన సిఐడి అధికారులు కేసు కూడా నమోదు చేశారని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? విప్లవాత్మకమైనదేగా. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి బ్రాండ్లు ఉన్నాయా? మరి విప్లవాత్మక బ్రాండ్లు అవి. ఏది? బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, అమరావతి, 3 క్యాపిటల్స్, ఇలాంటి బ్రాండ్లు వాళ్ళేంటి ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి మద్యం తయారు చేశాడు. ఎంత విప్లవాత్మకం అంటే 52% లివర్ దెబ్బతినేంత, 30,000 మంది పుస్తలు తెగిపోయేంత. అతను ఏది విప్లవాత్మకం కాదు, అతను తెచ్చిన ల్యాండ్ పాలసీ పెద్ద విప్లవాత్మకమైనది. 13 లక్షల ఎకరాలు భూ కబ్జాలంటే మరి ఎంత విప్లవాత్మకం. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి వైసీపీ ఇన్ఛార్జి 2,000 కోట్ల స్కామ్. అసలు శాండ్ పాలసీ ఎంత విప్లవాత్మకమైనదంటావు? ఏది విప్లవాత్మకమైనది కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిదీ విప్లవాత్మకమైనది అన్నమాట. ఇవాళ అతను మాట్లాడుతూ ఈ విధంగా 22 డిస్టిలరీలు కబ్జా చేశారు. అతను ఏమంటాడు? చంద్రబాబు హయాంలో డిస్టిలరీలుగా మేమేమైనా కొత్తగా పెట్టామా అంటాడు. అదాని డిస్టిలరీస్ చంద్రబాబు హయాంలో ఉందా? అది ఎవరి డిస్టిలరీ? విజయసాయిరెడ్డి. ఇప్పుడు విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ కంపెనీ కదా. అంటే ఎంత అందంగా అబద్ధాలు ఆడతాడు, అతను ఎంత గొప్పగా నమ్మిస్తాడు. ఇంకా నమ్మించాలని ప్రజలను చూడాలనుకోవటం. ఇవాళ అతని నమ్మకాన్ని ఇప్పుడు కుటుంబ సభ్యులే నమ్మట్లేదు కదా, పార్టీ వాళ్ళు నమ్మట్లేదు. ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి ఆడటం? కాకపోతే మాత్రం 2 అరెస్టులు జగన్మోహన్ రెడ్డిని గంగవెర్రులు ఎత్తిస్తున్నాయి. కసిరెడ్డి రాజు అరెస్ట్ అయిన దగ్గర నుంచి అతను అసలు నిద్రపడతలేదు. అతను ఏంటి, ఇందాక నువ్వు అన్నావు, షేక్ అయిపోతున్నాడు. ఏం జరుగుతుంది? కసిరెడ్డి రాజు ఏం చెప్తాడు? మొత్తం మనీ లాండరింగ్ 4,000 కోట్ల విషయాలు బయట పెడతాడా, 40,000 కోట్ల విషయాలు బయట పెడతాడా? అసలు ఎంత మనీ లాండరింగ్ జరిగింది? ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది అది కేవలం ఏదో 4,000 కోట్ల స్కామ్ కాదు, 1,00,000 కోట్ల మద్యం అమ్మారు. 1,00,000 కోట్ల మద్యం తయారీకి వీళ్ళకి ఎంత ఖర్చు అయింది? ఒక మద్యం క్వార్టర్ బాటిల్ తయారు చేయాలంటే 20 రూపాయలు అవుద్దామా? ఎంతకు అమ్ముతున్నారు? 200కి అమ్ముతున్నారు.
అంటే నీకు లాభాలు ఎంత వేసుకున్నారు అంటే వీళ్ళు ఈ అమ్మిన 1,00,000 కోట్ల మధ్యంలో 50,000 కోట్ల లాభాలు వచ్చాయి. వాళ్ళు పంచుకోగా వీళ్ళ వాటాలు ఏది వాడికి 10%, వీడికి 10%, అదే అక్కడే కాట్లాట. 20% తీసుకున్నాడు ఎవరు? కసిరెడ్డి రాజు. విజయసాయిరెడ్డికి ఎంత ఇచ్చాడు? 10%. మిథున్ రెడ్డికి ఎంత ఇచ్చారు? 30%. ఏంటి ఈ పంపకాల మధ్య ఈ తేడా ఏంటి? నేను కదా మీతో పెట్టుబడి పెట్టించింది, మా అరబిందోని అడిగి నేను కదా మీకు మొదటి 100 కోట్లు ఇచ్చింది. మరి నేను పెట్టుబడి పెడితే మీరు ఇలా నాకు 10% ఇవ్వటం అనేదే కదా సాయిరెడ్డి కక్ష. నువ్వేమో సినిమాలు తీసుకుంటావా నీ పర్సంటేజీలతో? రాజ్ కసిరెడ్డి ఎన్నో సినిమాలు తీశాడని, అసలు ఆల్రెడీ ఒక 5-6 అడ్వాన్సులు ఇచ్చాడని. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కసిరెడ్డి రాజు కనుక అప్రూవర్గా మారితే ఏం జరుగుతుంది? మనం మాత్రం సత్యమూర్తి గారు ఈ విషయంలో సిట్ను అభినందించాలి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నేను చాలా సిట్లు చూశా. ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కానీ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వేసిన సిట్లు కానీ, రాజశేఖర్ బాబు సిట్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ని కదిలించి పారేశాడు, ఒక భూకంపం సృష్టించాడు. శభాష్ బాబు అనాలి, నువ్వంటే శభాష్ చంద్రబాబు అంటావు. శభాష్ రాజశేఖర్ బాబు, శభాష్ చంద్రబాబు. ఎందుకంటే ఒక సిట్ ఇవాళ ఒక పార్టీ తలరాతల్ని మార్చేస్తారు. కొన్ని లక్షల కోట్ల అవినీతికి పాల్పడినటువంటి నాయకుడు ఇవాళ జైలుకి వెళ్ళే పరిస్థితి. నీకు 7 చిక్కుముళ్ళు 6 ఇప్పేశాడు, ఇంకా ఒక్కటే మిగిలింది. అది ఎప్పుడు ఇప్పుతారంటావు? ఏది? ఇవాళ మిథున్ రెడ్డి దాకా వచ్చేసింది కదా. నెక్స్ట్ అరెస్ట్ మిథున్ రెడ్డా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు స్వయంగా ఈరోజు. ఏమని చెప్తాడు? పెద్దిరెడ్డితో చంద్రబాబుకి ఏదో పాత యూనివర్సిటీ తగాదాలు ఉన్నాయి, అప్పుడేదో జరిగింది. అసలు పెద్దిరెడ్డి కన్నా చంద్రబాబు 3 ఏళ్ళు సీనియర్. పెద్దిరెడ్డి పీజీలోకి ఎంటర్ అయ్యేటప్పటికి అసలు చంద్రబాబు పీజీ అయిపోయింది. ఆయన రీసెర్చ్ స్కాలర్ అనమాట. ఇది ఎవరు చెప్తున్నారు? వాళ్ళ ముగ్గురితో కలిసి చదువుకున్నాయని చెప్పాడు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు. ఒక వీడియో వదిలాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి ఇదే మాట గతంలో కూడా చెప్పాడు. పెద్దిరెడ్డి ఏదో చంద్రబాబును కొట్టాడు, ఈ టైంలో పిచ్చివాగుడు ఆగాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకు 3 ఏళ్ళు జూనియరు. ఈయన ఎంటర్ అయ్యేటప్పటికి ఆయన అసలు వెళ్ళిపోయాడు. ఆయన అసలు చాలా డిగ్నిఫైడ్గా ఉండే వ్యక్తి, డిగ్నిఫైడ్ పాలిటిక్స్. అప్పట్లో యూనివర్సిటీలో ఇలా రాజకీయం చేసేవాడు కాదు. తనేదో, తన చదువేదో, తన యొక్క థీసిస్ ఏదో, దానిపైన చంద్రబాబు దృష్టి ఉండేది. అంటే పెద్దిరెడ్డి చెప్పాడా జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ఆనందించావా? అంటే చంద్రబాబుని ఎవరన్నా కొట్టారు, చంద్రబాబుని ఎవరన్నా అరెస్ట్ చేశారు, చంద్రబాబు మీద ఎవరన్నా కేసు పెట్టారంటే నీకు ఆనందమే ఆనందం. వాళ్ళకి నువ్వు పదవులే పదవులు. చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినాడికి మంత్రి పదవి ఇచ్చాడు కదా. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? మాచర్ల సందర్శించినటువంటి బుద్ధా వెంకన్నాను, బొండా ఉమా వాళ్ళ తలకాయలు పగలగొట్టే హైకోర్టు అడ్వకేట్. అంతకన్నా దుర్మార్గాలు ఇప్పుడు జరిగాయా? నా కళ్ళ ముందు ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి. అంటే ఏది దుర్మార్గం, ఏది భయానకం? లక్షల ఎకరాలు కబ్జా చేయటం భయానకం, కిడ్నాపులు చేయడం భయానకం, జై జగన్ అనందుకు మెడగోసేయటం భయానకం కదా. అవి భయానకాలు. జగన్మోహన్ రెడ్డి తడతడకి చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయం తెస్తాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు ఎప్పుడు చదివాడు ఏంటి అనేది ఇప్పుడు డివిఎస్ గారు వివరంగా చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా కాలం మంత్రిగా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా చాలా సంవత్సరాల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కక్ష తీర్చుకోవాలంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎత్తి లోపలేయటం 2 నిమిషాల పని. 9 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు కదా. పోనీ ఇప్పుడంటే కొంచెం అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ వచ్చినాయి అనుకోవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో గోళీలు ఆడుకుంటున్న టైంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశాడు. మంత్రిగా పనిచేసినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పటికి రాజకీయాల్లో కూడా రాలే. పొంగనూరులో గోళీలు ఆడుకునేవాడు. అప్పుడు ఈ కక్ష ఉన్నట్టయితే
పొంగనూరులో గోళీలు ఆడుకుంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎత్తి జైల్లో అప్పుడే వేసి ఉండేవాడు, అసలు ఇంకా బయటికి కూడా వచ్చి ఉండేవాడు కాదు కదా. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష సాధిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్తుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అసలు తెలుసుకో, నీకు అసలు ఏం జరిగిందో తెలుసుకో. చంద్రబాబు నాయుడు అయితే మంత్రి కదా, మీ నాన్నతోటి కలిసి మంత్రిగా పనిచేశాడు కదా. ఆ రోజున మీ నాన్నకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఎవడో తెలియదు కదా. చంద్రబాబు నాయుడు మంత్రిగా ఉండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎత్తి లోపలేయటం ఒక్క నిమిషం పని కదా. అంటే ఈ రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రి? ఎంతమంది ముఖ్యమంత్రుల్ని చంద్రబాబు చూశాడు, పెద్దిరెడ్డి చూశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా చిత్తూరు జిల్లాలో వీళ్ళు నాయకులుగా ఏంటి, అటు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, జనార్దన్ రెడ్డి ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రోసయ్య ఉన్నారు. వాళ్ళెవరికీ లేనటువంటి, వాళ్ళెవరు అనన్నటువంటి మాటలు. అంటే రాజశేఖర రెడ్డి అన్నాడు ఈ మాట, పెద్దిరెడ్డికిను చంద్రబాబుకి యూనివర్సిటీలో గొడవలు జరిగినాయి అని చెప్పచ్చు కదా. చెప్పాడా? వాళ్ళ నాన్న చెప్పాడా? జనార్దన్ రెడ్డి చెప్పచ్చుగా. జనార్దన్ రెడ్డి అంటే ఆ ముఖ్యమంత్రులు చెప్పని రహస్యం ఇతనికి తెలిసిందా? ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు ఒకసారి. నా కాళ్ళ దగ్గర వచ్చి కూర్చున్నాడు, నేనే కరుణించి చెబితే రాజశేఖర్ రెడ్డి అతన్ని డీసీసీ అధ్యక్షుడిగా పెట్టాడు, అదే అతనికి జీవితం జన్మ అన్నాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కూడా కాలేదు. అతని పర్మిషన్ లేనిదే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాలేకపోయాడు. అతనితోటి చంద్రబాబు నాయుడు పోటీ పడతాడు. అప్పటికే చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి బేసిక్స్ కూడా తెలియకుండా వాళ్ళకి కాలేజీలో గొడవలు ఉన్నాయి. ఈయనకి వెళ్ళి తెలుసు, ఈయన చూశాడు వెళ్ళొచ్చి. అంటే చంద్రబాబుతో పనిచేసిన పెద్దిరెడ్డి, రాజశేఖర రెడ్డి, జనార్దన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరితో పనిచేసిన పెద్దిరెడ్డి జైలుకి వెళ్ళా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పనిచేసిన పెద్దిరెడ్డి మాత్రం ఖచ్చితంగా పోబోతున్నాడు. అరే మిథున్ రెడ్డి భవిష్యత్తు నాశనం. ఏది ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియాలో పెద్దిరెడ్డి కొడుకుని నాశనం చేశావు. ఎంతమందిని నాశనం చేస్తారు? ఇదా రాజకీయం? నువ్వంటే ఇక విలువలు అంటావు. విలువలతో కూడిన రాజకీయం అంటే ఇట్లా జైల్లో పాలవడమా? అదేమంటే 16 నెలలు నేను జైల్లో ఉన్నాను కానీ ముఖ్యమంత్రి అయ్యాను అని ఇంకా ఏదో వాళ్ళల్లో భ్రమలు రేకెత్తించాలని, జైళ్ళకి వెళ్ళే వాళ్ళందరిలో భరోసా పెంచాలని, మీరు కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రులు అవుతారని చెప్తున్నాడా? నేను అనుకోవటం నెక్స్ట్ ఎన్నికల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిలు వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్లు అవుతారేమోనని నాకైతే చాలా నమ్మకంగా ఉంది. ఏదేమైనా కూడా సార్, ఈ 2 అరెస్టులతో మాత్రం వైసీపీ షేక్ అవుతున్నట్టే కనిపిస్తోంది. అండ్ జత్వానీ కేసు కూడా మనం చూసుకున్నట్టయితే సీఎంఓ కేంద్రంగానే జరిగిందంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరి ఈ కేసులో ఫిక్స్ అవుతారా, లేదు అంటే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా మళ్ళీ కేసు ఉండబోతుందంటే దాంట్లో ఫిక్స్ అవుతారా, లేదు అంటే ఈ రెండింటికన్నా ముందుగానే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఫిక్స్ అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? మొత్తానికి ఎలా ఉండబోతుందంటారు? మీరు అడిగిన క్వశ్చన్లకి సమాధానాలు చెప్పాలంటే చిలక జ్యోతిష్యుడిని అడగాల్సిందే. ఎందుకంటే 3 కేసుల్లో ఫిక్స్ అవుతాడు. ఏది ముందర అవుతుంది, ఏది తర్వాత అవుతుంది అనేది మాత్రం చిలక జ్యోతిష్యం చెప్పించుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఆ పిల్లలే చేస్తున్నట్టున్నాడు పాపం. ఎట్లా దీని గురించి అందుకనే ఇంత కంగారు పడుతున్నారు. మెయిన్గా తాడేపల్లి చిలకే చెప్పాలి. రాజకసిరెడ్డి అరెస్ట్ కావడం అనేది చాలా పెద్ద దెబ్బ జగన్మోహన్ రెడ్డికి. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ కావటం అనేది రాజకసిరెడ్డి అరెస్ట్ కావటం కన్నా పెద్ద దెబ్బ. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు ఇంకా ఏం చెప్తాడు? తను కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారో చెప్పాలి, వేరే ఆప్షన్ లేదు కదా. అంటే రాజకసిరెడ్డి విషయంలో కూడా మనం అంతే అనుకున్నాం సార్, కానీ రాజకసిరెడ్డి విచారణకు సపోర్ట్ చేయట్లేదు. ఈరోజు విచారణలో ఆయన సపోర్ట్ చేయలేదని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఏ నేరస్తుడు విచారణకి సపోర్టు చెయ్యడు, నేను చెయ్యలేదు అంటాడు. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి విచారణకి సపోర్ట్ చేశాడా? సిబిఐకి, ఈడీకి ఎంత తిప్పలు పెట్టాడు వాళ్ళని. అందుకని ఏ నేరస్తుడు కూడా ఏ కేసులో కూడా తన నేరాన్ని ఒప్పుకోడు. ఆ విషయం మీకన్నా నాకన్నా
పోలీసులకి బాగా తెలుసు. అందుకని వాళ్ళు ఎట్లా ఒప్పించాలో ఎట్లా చెప్పించాలో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి. వాటి ప్రకారం శాస్త్రీయంగా ఆధారాలు సేకరించి ముందరికి వెళ్తారు. ఇక్కడ మొత్తం రాజ్ కసిరెడ్డి డబ్బులు ఎట్లా తీసుకొచ్చాడో, మొత్తం డబ్బులు రాజ్ కసిరెడ్డి దగ్గరికి ఎట్లా వెళ్ళినాయో, ఎవరు ఇవ్వమని చెప్పారో అది ఖచ్చితంగా రివీల్ చేయాలి రాజ్ కసిరెడ్డి. రాజ్ కసిరెడ్డికి వేరే మార్గం లేదు. తన కాదంబరి జత్వానీని ఎవరు కిడ్నాప్ చేయమన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు ఖచ్చితంగా చెప్పాలి. అంతకు మించి పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర వేరే ఆప్షన్ లేదు. అందుకని ఆప్షన్ లేని వ్యక్తులు ఇప్పుడు పోలీసుల చేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు వీళ్ళతోటి చెప్పించడం తప్ప. ఇవన్నీ యాక్సెప్ట్ చేయాల్సిన ఆప్షను జగన్మోహన్ రెడ్డికి కూడా త్వరలో రాబోతున్నది. కాబట్టి కథ సమాప్తం.